అందరికీ నమస్కారం. మన మదనపల్లిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఒకరిని ఒకరు గౌరవిస్తూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా మన మదనపల్లి ప్రశాంతతకు ఎంతో పేరు పెట్టినది మన మదనపల్లి. అలాంటి మన మదనపల్లిలో నిన్నైతే ఒక సంఘటన జరిగింది. మొలకల చెరువుకి సంబంధించినటువంటి ఓ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ నాయకులైనటువంటి ఎంఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారి పైన మదనపల్లిలోని గొల్లపల్లి సర్కిల్ ఓ హోటల్ నందు ఆయన కారు పార్కింగ్ చేస్తుండగా ఓ రాజకీయ నాయకులు, కార్యకర్తలు అయితే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు దాడి చేయడం అయితే కూడా జరిగింది. ఆ దాడి జరిగిన అనంతరం ఆయన మదనపల్లిలోని ప్రభుత్వ వైద్యశాల నందు చికిత్స పొందుతున్నారు. ఆయన్ని పరామర్శించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి గాజుల భాస్కర్ గారు, అలాగే జిల్లాలోని ప్రధాన నాయకులు ఈరోజు మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్ నందు ఎంఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారిని పరామర్శించడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని, అలాగే జిల్లా ఎస్పీ గారిని కోరడం అయితే కూడా జరిగింది. ఈ సంఘటనలు ఇంతతో ఆపుకుంటే రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 9 జనవరి సాయంత్రం గొల్లపల్లి సర్కిల్ రోడ్లో ఏఎస్ హోటల్ దగ్గర మా సీనియర్ నాయకుడు, తమ్మలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జు మరియు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, మొలకల చెరువుకు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన శ్రీ ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి మీద ఒక అనవసరమైన దాడి జరిగింది. అది అనవసరం అంటే అది అనవసరం కాదు, అధికార మతంతో జరిగినట్లు నేను భావిస్తున్నాను. మొన్న రైల్వే కోడూరులో ఇదే జనసేన నాయకులు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మరొక ముందే అలాంటి దౌర్జన్యకాండే ఇక్కడ ఒకటి జరిగింది. దీన్ని ఇటు మున్సిపల్ శాఖ కానీ, మున్సిపల్ శాఖలో ఉండేవాళ్ళు కానీ, పోలీస్ శాఖలో ఉండేవాళ్ళు కానీ, అలాగే అధికార పార్టీలో ఉండే రాజకీయ నాయకులు కూడా ఎవరు పెద్దగా స్పందించలేదు. ఇది తీవ్రంగా మేము మా పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాము. ఇంకొకటి, ఈయన సీనియర్ సిటిజన్, 65 ఏళ్ల వయసున్న వ్యక్తి. ఆ వ్యక్తి మీద చిన్న పార్కింగ్ విషయంలో, ఆ పార్కింగ్ కూడా ఎవరిది? పబ్లిక్ది, మున్సిపాలిటీది, నీ సొంతం కాదు, నా సొంతం కాదు. అలాంటి చోట ఒక 10 నిమిషాలు 15 నిమిషాల్లో ఒక వ్యక్తి కారు పార్క్ చేసినందుకు ఈ స్థలం నాది, నేను ఇక్కడ బ్యానర్ పెట్టినంత మాత్రాన నీ సొంతం అయిపోతుందా? ఆ స్థలం మీద నీకు హక్కులు ఉంటాయా? ఒక సీనియర్ నాయకుడిని, సీనియర్ సిటిజన్ను కనీసం ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వకుండా ఇలా దౌర్జన్యం చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద పోలీసు వాళ్ళు లాక్ చేయాల్సిన లాకు ఒక ప్రైవేట్ వ్యక్తి లాక్ చేస్తే వాళ్ళకి ఎవరు పవర్ ఇచ్చారు? పోలీస్ శాఖకు మాత్రమే అలాంటి పవర్ ఉంటుంది. ఒక పబ్లిక్ ప్లేస్లో కారు పార్క్ చేస్తే ఆ కారును సీజ్ చేయడానికో, లాక్ చేయడానికో ట్రాఫిక్ పోలీసులకు కానీ, లేదు లా అండ్ ఆర్డర్ పోలీసులు కానీ వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకుంటారు. కానీ ఒక ప్రైవేటు వ్యక్తికి ఇలాంటి అధికారం ఎవరిచ్చారు? పోలీసులు దీని మీద ఏమి స్పందించరా? లేదు. ఇది మున్సిపాలిటీ స్థలము, ఈ స్థలం పబ్లిక్ ప్లేసు. ఇక్కడ పార్క్ చేసినందుకు మీరెవరు అతని మీద దాడి చేయడానికని మున్సిపల్ శాఖ వాళ్ళన్నా కనీసం ఖండించారా? అసలు మున్సిపల్ కమిషనర్కు ఈ సంఘటన జరిగిందని కనీసం సోయర్నా ఉందా? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 18 నెలల్లో అభివృద్ధి మాట అట్టుండి కానీ దౌర్జన్యాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి. అభివృద్ధి మాత్రం ఓన్లీ పేపర్లలో, హంగామాలో, ఆర్భాటాల్లో కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి సీనియర్ సిటిజన్ల మీద దాడులు చేయడము, అక్కడ కోడూరులో ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడము, లేదు వాళ్ళకు బలాత్కారం చేయడము. అందుకేనా మీకు అధికారం ఇచ్చింది? ప్రజాసేవ చేయండి అయ్యా, ప్రజలకు మేలు చేసే పనులు చేయండి, ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు, నెత్తని పెట్టుకొని పూజిస్తారు. దౌర్జన్యాలు చేస్తే మీరు నాయకులు కాలేరు. ఈ సంఘటన మీద, మా నాయకుడి మీద, సీనియర్ నాయకుడైన మా కాంగ్రెస్ నాయకుడి మీద జరిగిన దుర్ఘటన మీద ఇక్కడ జిల్లా అధికారులు, అటు ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, లోకల్ రాజకీయ నాయకులు కానీ, అధికార నాయకులు
ముఖ్యంగా అధికారంలో ఉండే నాయకులు దీని మీద చర్య తీసుకోకుంటే ఇది పెద్దగా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. వారం రోజులు టైం ఇస్తున్నాం. వారం రోజుల్లో దీని మీద తగిన చర్యలు తీసుకొని ఏమి జరిగిందో మీరు ఎంక్వైరీ చేయండి. 29 సాయంత్రం గొల్లపల్లి క్రాస్ వద్ద మన ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి, మన మాజీ జెడ్పీటీసీ సభ్యులు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, అనేక పర్యాయములు శాసనసభ్యులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా పోటీ చేసి ఉన్నారు. ఇతను వ్యక్తిగతంగా అందరికీ కావాల్సినోడు, పార్టీలకు అతీతంగా అందరితోనూ మంచి స్నేహభావం కలిగినాడు. ఒక పరిస్థితుల్లో ఒక 10 నిమిషాలు కారు పార్క్ చేసినందువల్ల కొందరు ఆకతాయి వ్యక్తులు ఈ విధంగా ఆయన మీద దౌర్జన్యం చేయడం, ఆయన్ని ఒక పెద్ద ఇదని కూడా చూడకుండా సీనియర్ సిటిజన్ అని కానీ వ్యక్తిగతంగా మంచోడిని కూడా చూడకుండా ఆయన సొంత జాగాలో వాళ్ళ సొంత జాగాలో పెట్టినా అర్థం ఉండేది, వేరే ఎవరో జాగా దాంట్లో మున్సిపల్ జాగాలో పెట్టిన దానివల్ల ఆయన మీద దౌర్జన్యం చేయడం మేమందరూ కూడా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా చాలా క్షమించరాని విషయాలని తెలియజేస్తూ ఆయనకి పోలీస్ శాఖ కానీ అటు మున్సిపల్ శాఖ కానీ కూడా ముఖ్యంగా పోలీస్ శాఖ వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని ఆయనకి తగు న్యాయం చేయవలసిందిగా మేమందరూ కూడా కోరుకుంటున్నాం.